సో గైస్ వాళ్ళ పండగ అయినా సరే మన షార్ట్ ఫిల్మ్ డబ్బింగ్ కోసం నేను నా టీం కలిసి వచ్చేసాం అనమాట. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 148 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ముందుగా అందరికీ హ్యాపీ బక్రీద్. అండ్ ఇవాళ అయితే పొద్దున్నే నమాజ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇవాళ చెప్పాను కదా, ఇవాళ మన షార్ట్ ఫిల్మ్ డబ్బింగ్ ఉంది. సో అందరికి కాల్ చేసుకుంటా ఈ టైంకి రండి అని చెప్పి అందరికి ఇన్ఫార్మ్ చేసి నా డైలాగ్స్ ఉంటే నా డైలాగ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకున్నా. ఇప్పుడు వెళ్ళి మనం ఇంకా డబ్బింగ్ స్టార్ట్ చేయడమే. సో మంచి ఫీల్తో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను, నా 100% ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ చూద్దాం గైస్, ఈ డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎడిటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ అంతా యాడ్ చేయించాలి. ఇవాళ మంచిగా డబ్బింగ్ అవ్వాలని కోరుకోండి. నా 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను డబ్బింగ్లో కూడా. సో ఎక్కడ వదలకుండా A to Z మొత్తం కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తా. సో కాకపోతే ఒక ఆర్టిస్ట్ మిస్ అయిపోతున్నారు ఇవాళ డబ్బింగ్ చెప్పడానికి. వాళ్ళని రేపు కానీ ఎల్లుండి కానీ చూసి టైం ఉన్నప్పుడు చెప్పించేస్తా. మిగతావన్నీ కంప్లీట్ అయిపోతాయి. నా డైలాగులు, మా స్వరూప్ బ్రో డైలాగులు, ఇంకా హీరోయిన్వి, వేరే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ అయిపోతాయి ఒక క్యారెక్టర్ తెప్పిస్తే. సో ఇప్పుడైతే స్టూడియోకి వెళ్ళిపోదాం, పదండి, లెట్స్ గో. సో గైస్, డబ్బింగ్ చెప్పడానికి అయితే వచ్చేసాము నేను మా టీం మెంబర్స్ అందరం. సో బ్రో కొంచెం ముందు ప్రేమలో పడదు. సో మన షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్ వాయిస్కి అయితే సునీత గారు పేరు ఉంటుంది, సునీత గారు చెప్తున్నారు. సో ఎలా అనిపిస్తుందండి మామూలుగా మా వీడియోస్ చూసేవాళ్ళు కదా? అసలు చాలా చాలా ఫన్నీ అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా డిప్రెషన్ ఉన్నప్పుడు మీ వీడియోస్ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీతో ఈరోజు వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఫర్దర్గా కూడా వర్క్ చేయాలని అనుకుంటున్నాను. తప్పకుండా చేద్దాం కన్ఫామ్గా. ఇప్పుడైతే అంటే మీ డబ్బింగ్ చూశాను కదా, కొంచెం రోల్కి మీరు మంచిగా చెప్పగలరని చెప్పి అనిపించి రీచ్ అయ్యాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ నాకు సెలెక్ట్ చేసినందుకు. డబ్బింగ్ వాయిస్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం గైస్. ఇప్పుడే వచ్చాం అనమాట, కూర్చున్నాం, ఎండలో పడి వచ్చాం, కొంచెం చల్లగా ఫ్యాన్ వేసుకొని. అంటే ఇక్కడ స్విచ్లు ఏముంటాయో ఇంక బాగా తెలుసు, చెప్పారు. సో మన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. స్వరూప్ బ్రో ఒకసారి నీ దర్శనం చూపి. సో మనోడి డైలాగులు ఉన్నాయి, ప్రిపేర్ అయ్యావన్నా? ప్రిపేర్ అయ్యా, నేను కూడా ప్రిపేర్ అయ్యా. సో మనోడికి ఏం లేవు, మొత్తం చూసుకోవాలి. బాగా ఓకే. సో నీ డైలాగ్స్ చెప్తాను ఇప్పుడు ప్రెసెంట్. ఒకసారి మీరు చూసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేద్దాం, ఆయన కూడా చూద్దాం. ఓకే, లెట్స్ గో గైస్, డబ్బింగ్ స్టార్ట్స్. సో గైస్, ఇప్పుడే డబ్బింగ్ కంప్లీట్ అయిపోయింది ఆంటీ గారిది. ఎలా అనిపించింది అండి? చాలా బాగా అనిపించింది. బాగా చెప్పారు. సో బాగా చెప్పకపోతే ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు కాదు, కొంచెం సో మంచిగా మిచ్చేవాడిని కాదు. సో మంచిగా వచ్చింది గైస్. ఇప్పుడు దాకైతే 2 క్యారెక్టర్స్ అయిపోయినాయి. సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం మీకు? భయపడితే ఇంకా ఎక్కడ వెళ్ళిపోతారని చెప్పి నేను భయపడ్డా. సో మంచిగా అయితే అయింది. ఓకే, హ్యాపీ. సో జాగ్రత్తగా ఉందండి, మనం కలుద్దాం. మొత్తం మోడల్ అవుట్పుట్ చూసారా, ఎలా అనిపించింది? నచ్చిందా? ఓకే. సో గైస్, మన డబ్బింగ్ ఉంది. సూపర్ ఉంది, చూసి అందరూ బాగా ఆలోచించారు. థ్యాంక్ యూ. సో గైస్, అందరి డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో హీరో డబ్బింగ్. హీరో నేనే కాబట్టి నేనే చెప్పేస్తున్నా. సో ఇవాళ పండగ అయినా సరే మన టీంతో కలిసి వచ్చి మన షార్ట్ ఫిల్మ్ డబ్బింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో గైస్, డబ్బింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అందరిది. అందరిది కంప్లీట్ అయిపోయింది. నాది, మన స్వరూప్ది, ఇంకా వేరే క్యారెక్టర్స్, ఇంకా 2 క్యారెక్టర్స్ పెండింగ్ ఉన్నాయి అనమాట. అది రేపు ఆర్ ఎల్లుండి 2 డేస్లో కంప్లీట్ చేసుకుంటా. సో ఇవాళ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. సో గొంతు నాకు స్టార్టింగ్లో అలా ఉంది, ఇప్పుడు చూడండి కొంచెం బొంగురు పోయింది. ఇంకా అర్థం చేసుకుని ఎలా చెప్పాను డబ్బింగ్. సో మన వాళ్ళు కూడా సాగొట్టారు. ఏ బ్రో, సాటిస్ఫైడా? సో మంచిగా వచ్చింది గైస్ డబ్బింగ్. మేమైతే ఎక్స్పెక్ట్ చేసాము. ఏంటంటే 50 మనకి ఏమన్నా కంటెంట్ ఏమన్నా సరే లైక్ 50% ఆడియో, 50% వీడియో ఉంటుంది అనమాట ఇంపాక్ట్. సో వీడియో ఆల్రెడీ మనకి మంచి అవుట్పుట్ వచ్చింది, ఆడియో కూడా సెట్. సో ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపటి వర్క్ కూడా అనౌన్స్ చేస్తా. ఇంకా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం ఇంకా, తెలుసుకో. సో గైస్, ఇప్పుడే డబ్బింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాం. అండ్ మన యశ్వంత్ ధోని బ్రోకి అయితే ఫీవర్ వచ్చేసింది, ఫుల్ 101 ఉంది అనమాట. వెళ్ళిపో బ్రో అంటే, లేదు బ్రో నేను ఆఖరి మినిట్ వరకు పోరాడతా అంటున్నాడు. అందరికి అంటిస్తా అంటున్నాడు. ఎందుకు పోరాడడం ఎందుకు బ్రో, నీకు అసలు డబ్బింగ్ కూడా లేదుగా, వెళ్ళి పడుకోవచ్చుగా, పోరాటం ఎందుకన్న. పోరాటాలు పెట్టుకుంటా ఓవర్ వెళ్ళురన్నా వెళ్ళలేదు, మనతో పాటు ఉన్నాడు ఎండింగ్ వరకు. మా ఆవిడ తీసుకెళ్ళాడు, హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించాడు. సో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు మనోడు.
అందువల్ల అయితే గైస్ పండగ అందరూ ఏంటంటే ఇళ్ళల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను మార్నింగ్ నమాజ్ తీసుకొని వచ్చి ఇంకా వర్క్ మొదలుపెట్టేసా, డబ్బింగ్ అని వెళ్ళిపోయాం. ఈవినింగ్ 3కి అలా వెళ్ళాం. అప్పుడు మార్నింగ్ నుంచి ఏంటంటే కొంచెం వేరే వాళ్ళకి ఫోన్ చేసుకొని టైంకి వచ్చేయండి, లొకేషన్లో ఆ వర్క్స్ జరుగుతుంది అండ్ కొన్ని డైలాగ్స్ అవన్నీ ప్రాక్టీస్ చేసుకుని ఇంకా వెళ్ళా. అండ్ ఇంకోటి ఏంటంటే షార్ట్ ఫిల్మ్ అయితే మంచిగా వచ్చింది. చూసిన వాళ్ళందరూ మినీ సినిమాలా ఉంది అంటున్నారు. విన్నావు కదా, డబ్బింగ్ చెప్పడానికి కొంతమంది వచ్చారు వేరే వాళ్ళు కూడా సినిమాలా అనిపిస్తుంది, షార్ట్ ఫిల్మ్లా లేదు. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అంటే నమ్మట్లా ఎవరు, బాగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ తీసినట్టు ఉంది అంటున్నారు. సో ఓకే గైస్, మీరు కూడా చూసి మీ ఒపీనియన్ చెప్తారు తర్వాత, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. నాకైతే స్పెషల్ ఇది, ఎందుకంటే నేను తీయగలనా లేదా, రీల్స్ అంతా ఓకే, ఒక షార్ట్ ఫిల్మ్ కానీ సినిమా కానీ తీయాలంటే మంచి ఎక్స్పీరియన్స్, ఇమాజినేషన్ మంచిగా ఉండాలి. నేను చేయగలనా లేదా అనే డౌట్ ఉండేది. ఆ డౌట్ ఈ షార్ట్ ఫిల్మ్తో క్లియర్ అయిపోయింది. అలాగే కాన్ఫిడెన్స్ పెరిగింది, స్ట్రెంత్ పెరిగింది. సో మీలో ఎవరన్నా ఏమన్నా డ్రీమ్ ఉండి అది అచీవ్ చేయడానికి భయపడ్డారు అనుకోండి, వెంటనే ఏదో వర్క్ చేయండి దానికి ముందుకెళ్ళడానికి. నేను అలాగే భయపడి 2 years ఆగిపోయా. యాక్చువల్ నేను 1 million సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో అవ్వగానే వచ్చేద్దాం అనుకున్నాం మేము, ఫ్యామిలీతో సహా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి కొంచెం ఆడిషన్స్ చేసుకుంటా, సినిమాలో ఛాన్సెస్ కోసం చేద్దాం అనుకున్నా. కానీ అప్పుడు ఏంటంటే భయం వేసింది, నేను చేయగలనా లేదా, ఫ్యామిలీని అంతా తీసుకెళ్ళి మేనేజ్ చేయగలనా లేదా అని. బట్ ఇప్పుడు నేను రావడమే కాదు, మా ఫ్యామిలీని తీసుకొచ్చి అలాగే మన టీమ్మేట్స్ని ఒక రూమ్లో పెట్టి వాళ్ళని కూడా మంచిగా చూసుకుంటా, వీడియోస్ చేసుకుంటా, మేము వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో అదే గైస్, మనం రిస్క్ చేస్తే కనుక లైఫ్లో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కన్ఫర్మ్గా. సో మీరు కూడా ఒకసారి మీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నా సరే ఇప్పుడే అచీవ్ చేయండి, మళ్ళీ తర్వాత టైం ఉండదు మనకి. ఈరోజే వర్క్ చేయండి, రేపు ఉండదు. సో గైస్ ఇవాళ అయితే ఇంతే గైస్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి, మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.